అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని వెనక్కి పంపించడం ప్రారంభమైంది. అయితే ఈ డిపోర్టేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఇండియాకి తిరిగొచ్చిన తరువాత వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్లకు ఇండియాలో కూడా సమస్యలు తప్పవా? అమెరికాలో ఉన్నన్నాళ్లు ఒక రకం జీవితాన్ని గడిపారు భారతీయ అక్రమ వలసదారులు. అభద్రత, భయంతో కూడిన జీవితాన్ని వెళ్లదీశారు. అయితే జీవితాన్ని డాలర్లలో చూసుకోవడానికి, డాలర్ డ్రీమ్స్ ను సాకారం చేసుకోవడానికి ఆ కష్టాలను భరించారు, సహించారు. అయితే ఇప్పుడు అమెరికన్ చట్టాలను ఉల్లంఘించిన వాళ్లను, వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటున్న వాళ్లను ఇండియాకు పంపించే ప్రక్రియ షురూ చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అయితే ఇండియాకు తిరిగొచ్చాక వాళ్ల పరిస్థితి ఎలా ఉండబోతోంది? డాలర్ల వేటలో విదేశాల్లో చాలా కష్టాలు పడ్డారు. ఇక స్వదేశంలో వాళ్లు ఊపిరి పీల్చుకోవచ్చా? ఇండియాలో పెద్దగా సంపాదించలేకపోయినా కావలసినంత స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలుంటాయి. అయితే వాళ్ళిక్కడ ఎలాగోలా హాయిగా బతికేయచ్చనుకుంటే అదంత ఈజీ కాదంటున్నారు నిపుణులు. ఈ అక్రమ వలసదారులు ఇండియాలో అడుగుపెట్టగానే చాలా రకాల పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో మొదటిది మెడికల్ స్క్రీనింగ్. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే వాళ్లు ఇంటికి పోవడానికి వీలుండదు. ఎయిర్పోర్ట్లోనే వాళ్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అందులో వాళ్లకు అంటువ్యాధులు, తీవ్రమైన రోగాలేమైనా ఉన్నాయా అని పరిశీలిస్తారు. అలాంటివేవైనా ఉంటే వాళ్లను క్వారంటైన్కు తరలిస్తారు. ఇక నెంబర్ 2, ఇమిగ్రేషన్ ఇంట్రాగేషన్. ఇది అత్యంత కఠినంగా ఉంటుంది. అమెరికాలోకి అక్రమంగా వెళ్లిన భారతీయులు అక్కడికి ఎలా వెళ్లారు వంటి ప్రశ్నలను అధికారులు సంధిస్తారు. ఇక అమెరికాలో వాళ్లకు ఎవరెవరితో సంబంధాలున్నాయో ఆరా తీస్తారు. అక్కడ సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారా, సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాలున్నాయా అనే అంశాలపై గుచ్చి ప్రశ్నిస్తారు. ఈ ఇమిగ్రేషన్ ఇంట్రాగేషన్లో పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా పాల్గొంటారు. ఒకవేళ అక్రమ వలసదారులు ఏదైనా తప్పు చేసినట్లు ఈ ఇంట్రాగేషన్లో తేలితే వాళ్లకి ఇబ్బందులు తప్పవు. ఫారినర్స్ యాక్ట్ ఉల్లంఘన కింద వాళ్ల పాస్పోర్ట్ను రద్దు చేస్తారు. వాళ్ళిక విమానం ఎక్కడానికి కూడా వీలుండదు. ఎక్కడికి పడితే అక్కడికి స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉండదు. ఎక్కడికి వెళ్లాలన్నా అధికారుల అనుమతి తీసుకోవాలి. దీనికి తోడు వాళ్లను బ్లాక్ లిస్టులో పెడతారు. వాళ్ల మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్, అంటే వాళ్ల నేర కార్యకలాపాలపై విచారణ మొదలవుతుంది. వాళ్ల బ్యాంక్ అకౌంట్స్ సీజ్ అయిపోతాయి. దీంతో ఆర్థికంగా కూడా తిప్పలు తప్పవు. ఇండియాలో కూడా ఉద్యోగాలు రావు. ఇలా అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.